నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను గురువారం రోజు సాయిబాబాకి నైవేద్యం చేశాను. అతని కేసరి, రవా కేసరి అంటే ఎంతో ఇష్టం కదా. సో ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను 2 స్పూన్లు ప్యూర్ గీ వేశాను. అందులో కాజు మరియు కిస్మిస్ వేశాను. ఇది చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఒక 2 కప్స్ వాటర్ పెట్టామండి. ఈ 2 కప్స్ వాటర్ సిమ్లో పెట్టాలి ఒక పక్కన బర్నర్లో. తర్వాత మనము ఈ వేయించుకున్న ఈ జీడిపప్పు ఇంకా కిష్మిష్లో మనము ఇక్కడ చూపించిన విధంగా ఈ చిన్న కటోరలో రవ్వ తీసుకున్నాను. ఇది వేసేయాలి. సో ఒక చిన్న కటోర రవ్వకి 3/4 అదే కటోరలో షుగర్ వేయాలన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు దూరగా వేయించుకుంటున్నాము. సిమ్లో వేయించాలండి, లేకుంటే రవ్వ మాడిపోతుంది. సో మనం కేసరి చేస్తే కూడా ఆ మాడు వాసన వస్తుంది. సో ఇదొక చక్కటి చిట్కా మీరు పాటించాలి. సో ఇలా దూరగా ఒక సిమ్లో ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత మనం పక్కన పెట్టాం కదా నీళ్ళు, అది బాగా బాయిల్ అయినాక ఇందులో అంతా వాటర్ అంతా కూడా వేసేయాలి. వేసిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టి బాగా రవ్వ దగ్గరికి ఉడకనివ్వాలి ఒక 2-3 నిమిషాలు. తర్వాత ఇందులో మనము ఫుడ్ కలర్, కేసర్ కలర్ వేయచ్చు. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేయండి, లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. నేను చిటికెడు ఇక్కడ ఈ ఫుడ్ కలర్ వేశాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత నేను బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఏ కటోరలో రవ్వ తీసుకున్నాను అదే కటోరలో షుగర్ కూడా తీసుకున్నాను. కొద్దిగా తక్కువ తీసుకోండి, ఒక 3/4 తీసుకుంటే చాలు షుగర్. సో ఇదనమాట కరెక్ట్ మెజర్మెంట్. అలా తీసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉంటే రవ్వ కేసరి దగ్గరికి వస్తుంది. సైడ్లో మనకు నెయ్యి వదులుతుందన్నమాట. అలాంటప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ వేస్తే మంచి సువాసన, కేసరి, రవా కేసరి ఎంతో సువాసనగా చాలా బాగుంటుంది. సో ఇలా మనము చిటికెడు ఈ ఇలాచీ పౌడర్, కార్డమం పౌడర్ అంటారు కదా, అది వేయాలి. అది వేసిన తర్వాత దీన్ని బాగా మనం ఒక షుగర్ మెల్ట్ అయ్యే వరకు దీన్ని మనము పైన ఒక మూత వేసి సిమ్లో పెట్టేయాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మనము దీన్ని మరి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మనము దీన్ని మనం నైవేద్యం పెడుతున్నాం కాబట్టి ఒక వెండి గిన్నెలో కానీ ఒక గ్లాస్ బౌల్లో కానీ మనము దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు తిరిగి దీనిపైన కాజు కిస్మిస్ తోటి మీరు గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, దేవునికి ఎంతో రుచికరమైన సాయిబాబాకి రవా కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి తిరిగి నాకు చెప్పండి ఈ రవా కేసరి ఎలా వచ్చిందో. అంతేకాకుండా నా ఛానల్ చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ అండ్ బాయ్ అండి. నమస్తే.